ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు మరోసారి చర్చనీయాంశమైంది. 5 ఏళ్లలో ప్రధాని టూర్ల ఖర్చు 5 పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు 550 కోట్లకు పైగా ఖర్చైనట్లు ప్రకటన విడుదల చేసింది కేంద్రం. 2021లో 36 కోట్లు ఖర్చు కాగా 2025 నాటికి 180 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 75 కోట్లు ఖర్చు చేసినట్లు రాజ్యసభకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ టూర్ల ఖర్చుపై రాజ్యసభలో ఎంపీలు సంజయ్ సింగ్, శివదాసన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి మార్గారిటా బదులిచ్చారు. రాతపూర్వకంగా వివరాలు సభకు అందించారు. దీని ప్రకారం ప్రధాని మోదీ విదేశీ టూర్ల వ్యయం 2021లో నమోదైన ఖర్చుతో పోలిస్తే 2025 నాటికి వ్యయం ఏకంగా 5 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. విదేశాంగ శాఖ అందించిన సమాచారం ప్రకారం 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ జరిపిన విదేశీ పర్యటనలకు మొత్తం 550 కోట్ల రూపాయలు ఖర్చయింది. 2021లో 36 కోట్లు ఖర్చు కాగా 2022లో ఈ ఖర్చు 55 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఏడాది 2023లో మరింత పెరిగి 93 కోట్లకు చేరింది. 2024లో 100 కోట్లను దాటి 109 కోట్లు ఖర్చయింది. ఇక పోయిన ఏడాది 2025లో ఏకంగా 180 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన వివరాల ప్రకారం 74 కోట్ల 58 లక్షలకు పైగా వ్యయమైంది. ఈ ఏడాది పర్యటనలో నార్వే టూర్కి ఎక్కువ ఖర్చైనట్లు కేంద్రం లెక్కలు చూస్తే అర్థమవుతోంది. మే నెలలో 5 దేశాల పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇందులో నార్వే పర్యటనకి అత్యధికంగా 17 కోట్ల 46 లక్షలు ఖర్చయింది. జూన్లో నిర్వహించిన ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన బిల్లులు ఇంకా రావాల్సిందని తెలిపారు. ఇవన్నీ కేవలం విమాన ప్రయాణాలు, భద్రత, బస, దౌత్యపరమైన ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చుల పరిధిలోకి వస్తాయి. ఇటు మోదీ విదేశీ పర్యటన వ్యయంపై వస్తున్న విమర్శలను విదేశాంగ శాఖ గట్టిగానే తిప్పికొట్టింది. పర్యటనల ఖర్చుతో పాటు దేశానికి చేరుకున్న దౌత్య ఆర్థిక ప్రయోజనాలను కూడా రాజ్యసభ ముందు పెట్టింది విదేశాంగ శాఖ. జులై 2021 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలతో రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష వంటి కీలక రంగాల్లో 316 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించింది. అలాగే ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో దేశంలోకి ఏకంగా $381.8 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చాయని తెలిపింది. ప్రధాని పర్యటనలు భారత ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు ఎంతగానో తోడ్పడ్డాయని స్పష్టం చేసింది. మొత్తంగా మోదీ ఫారెన్ టూర్స్ వ్యయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.